హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన లాస్ట్ వీడియోలో ఈఎల్బి యొక్క ల్యాబ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఆటో స్కేలింగ్ గురించి చూద్దాం. సో ఈ నేమ్లోనే ఉంది ఆటో స్కేలింగ్ అని. సో ఆటో అంటే ఆటోమేటిక్ కానీ, సో స్కేలింగ్ అంటే సర్వర్స్ని ఈజీగా స్కేల్ డౌన్ చేయొచ్చు ఆర్ స్కేల్ అప్ చేయొచ్చు. సో ఈ టూ వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ స్కేలింగ్. సో ఈ ఆటో స్కేలింగ్లో మనకి టూ టైప్స్ ఆఫ్ స్కేలింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి హారిజాంటల్ స్కేలింగ్, ఇంకోటి వచ్చి వర్టికల్ స్కేలింగ్. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి, వర్టికల్ స్కేలింగ్ అంటే చూద్దాం. హారిజాంటల్ స్కేలింగ్ అంటే మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను. సో హారిజాంటల్ స్కేలింగ్ ఈజ్ నథింగ్ బట్ మన సర్వర్స్ ఏదైతే ఉన్నాయో అది హారిజాంటల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామే. సో అలా హారిజాంటల్గా నంబర్ ఆఫ్ సర్వర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటమే మన చెప్పుకున్నది హారిజాంటల్ స్కేలింగ్. సో హారిజాంటల్ స్కేలింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది హారిజాంటల్ స్కేలింగ్. ఇంకోటి ఉంది మనకి వర్టికల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది. వర్టికల్ స్కేలింగ్ అంటే ఒక దాని మీద ఒక సర్వర్ మీద ఇంకో సర్వర్ పెడతాం. సో హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఒక సర్వర్తో పాటు ఇంకొక మిగతా సర్వర్స్ కూడా మనం యాడ్ చేస్తాం. సో హారిజాంటల్ స్కేలింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మన గ్రాఫ్. సో వర్టికల్ స్కేలింగ్ వచ్చి ఇలా ఉంటుంది మన గ్రాఫ్. సో ఇది డిఫరెన్స్. హారిజాంటల్ స్కేలింగ్ అంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ ఇంక్రీజ్ చేయడం హారిజాంటల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ అంటే ఉన్న సర్వర్ని దాని కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ సర్వర్ని ప్లేస్ చేయడమే వర్టికల్ స్కేలింగ్ అనమాట. సో ఈ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చి స్కేలింగ్ టర్మ్స్ అంటే స్కేలింగ్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని మనం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చి స్కేలప్ అంటే ఇంక్రీజ్ scalability by resizing the computing capacity of EC2 existing EC2 servers. For example, memory, CPU utilization and ABS. ఈ స్కేలప్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న వర్టికల్ స్కేలింగ్ ఒక సర్వర్ సైజ్ అంటే ఈ మెమరీ కానీ, CPU యూటిలైజేషన్ కానీ, వాల్యూమ్ కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటమే మనకి స్కేలప్ కాన్సెప్ట్ అనమాట. సో అది రాశారు, ఇంక్రీజ్ స్కేలబిలిటీ బై రీసైజింగ్ ద కంప్యూటింగ్ కెపాసిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ EC2 సర్వర్స్. సో నెక్స్ట్ వచ్చి స్కేల్ డౌన్ అంటే రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ EC2 సర్వర్స్. సో స్కేల్ డౌన్ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది హారిజాంటల్ స్కేలింగ్లో. సో ఇది వచ్చి హారిజాంటల్ స్కేలింగ్. సో ఇది వచ్చి వర్టికల్ స్కేలింగ్. సో స్కేల్ డౌన్ అంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటమే స్కేల్ డౌన్. మనకి ఇంకో టర్మ్ వచ్చి స్కేల్ అవుట్ అంటే ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ EC2 సర్వర్స్. సో ఈ స్కేల్ అవుట్ అంటే నంబర్ ఆఫ్ EC2 సర్వర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటమే స్కేల్ అవుట్. సో అదనమాట. నెక్స్ట్ వచ్చి వాట్ ఈజ్ ఆటో స్కేలింగ్ అంటే ఏంటి? ఆటో స్కేలింగ్లో create groups of EC2 instances that can scale up or scale down depending on the conditions. మనకు ఒక EC2 సర్వర్ మాత్రమే పెట్టి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ని క్రియేట్ చేయం. ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ని ఆటో స్కేలింగ్ గ్రూప్లో పెట్టి నువ్వు క్రియేట్ చేస్తావు. సో దట్ కెన్ బి స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్ బేస్డ్ ఆన్ కండిషన్స్. సో ఈ కండిషన్స్ ఎలా పెడతామంటే యూజింగ్ అలారమ్స్. సో అలారమ్స్ అనేది మనం క్లౌడ్ వాచ్లో చెప్పుకున్నాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ అలారమ్స్ ఎందుకంటే మనం సర్వర్ని అప్ కానీ డౌన్ కానీ ఎలా బేస్ చేసుకుని ఇది ఆటో స్కేలింగ్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ అలారమ్స్. సో అలారం బేస్ చేసుకునే మనకి సర్వర్ అనేది అప్ డౌన్ అని చేసుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఎనేబుల్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్కేలింగ్ హారిజాంటల్లీ త్రూ యాడింగ్ ఆర్ టర్మినేటింగ్ ఇన్స్టెన్సెస్. ఇదేంటంటే ఇది పైన చెప్పాం కదా, మనకి ఈ ఆటో స్కేలింగ్ అనేది హారిజాంటల్గా మాత్రం మనకి హారిజాంటల్ స్కేలింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వర్టికల్ స్కేలింగ్ అనేది ఈ ఆటో స్కేలింగ్ అనేది మనకి సపోర్ట్ చేయదన్నమాట. సో ఎందుకంటే మనకి లోడ్ పెరిగే కొద్దీ మనకి EC2 సర్వర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. అదే కదా స్కేల్ అవుట్ అంటే. సో స్కేల్ అవుట్ అంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ని ఇంక్రీజ్ చేయడమే స్కేల్ అవుట్. సో నంబర్ ఆఫ్ సర్వర్స్ ఇంక్రీజ్ చేయడం అంటే హారిజాంటల్ స్కేలింగ్.
ఒకటే సర్వర్ని దాని కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటమే వర్టికల్ స్కేలింగ్. సో కంప్లీట్గా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది హారిజంటల్ స్కేలింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో అదే రాశారు ఇక్కడ, హారిజంటల్లీ త్రూ యాడింగ్ ఆర్ టర్మినేటింగ్ ఇన్స్టెన్సెస్. సో యాడింగ్ కానీ టర్మినేట్ కానీ చేస్తూ ఉంటుంది ఈ హారిజంటల్ స్కేలింగ్లో. ఓకేనా. సో ఐడెంటిఫై బ్యాడ్ ఇన్స్టెన్సెస్ త్రూ ఈఎల్బి హెల్త్ చెక్స్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్. ఇదేంటంటే ఈ గ్రూప్లో ఏదైనా సర్వర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఆ సర్వర్ని ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో నుండి టర్మినేట్ చేస్తుంది. సో ఏ విధంగా టర్మినేట్ చేస్తుంది అంటే త్రూ హెల్త్ చెక్స్. ఈ హెల్త్ చెక్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో ELBలో చెప్పాను, ఒకసారి ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడండి. సో హెల్త్ చెక్స్ ఎలా చేస్తుందంటే ఈ ELB అనేది బ్యాక్ ఎండ్లో ఉన్న అప్లికేషన్ సర్వర్స్కి పింగ్ అనే మాడ్యూల్తో ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఆ పంపించిన రిక్వెస్ట్ని సర్టెన్ టైం లిమిట్తో మనకి రెస్పాన్స్ సర్వర్ నుంచి రెస్పాన్స్ రాకపోతే సో ఆ ఇన్స్టెన్స్ అనేది అన్హెల్దీగా ట్రీట్ చేసి ఆ ఇన్స్టెన్స్కి ట్రాఫిక్ అనేది సెండ్ చేయకుండా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఐడెంటిఫై బ్యాడ్ ఇన్స్టెన్సెస్ త్రూ హెల్త్ చెక్స్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ అన్నాడు. సో నెక్స్ట్ వచ్చి డిసైడ్ ద స్కేలింగ్ బేస్డ్ ఆన్ AWS CloudWatch మెట్రిక్స్. సో స్కేలింగ్ అనేది మనకి ఎలాగ బేస్ అయి ఉంటుందంటే త్రూ AWS CloudWatch మెట్రిక్స్. మెట్రిక్స్ అంటే చెప్పాను కదా, మనకి ఏదైనా CPU యూటిలైజేషన్ కానీ నెట్వర్క్ బైట్స్ కానీ, సో ఇంకేదైనా మెమరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, సో అలాంటి మెట్రిక్స్ ఉంటాయి మనకి EC2లో. సో ఆ మెట్రిక్స్ బేస్ చేసుకుని మనకి స్కేలింగ్ అనేది జరుగుద్ది. స్కేలింగ్ అంటే చెప్పాను కదా, సర్వర్ అప్పా డౌనా అని చేసేది ఈ స్కేలింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఆటో స్కేల్ యువర్ వెబ్ సర్వర్స్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఈ ఆటో స్కేలింగ్ అనేది మన బ్యాక్ ఎండ్లో ఉండే వెబ్ సర్వర్స్ పెట్టుకుంటాం. వెబ్ సర్వర్స్ కానీ అప్లికేషన్ సర్వర్స్ కానీ పెట్టుకుంటాం ఆటో స్కేలింగ్ గ్రూప్లో. సో అది ఎలా వర్క్ అవుద్ది అంటే త్రూ ద కాంబినేషన్ ఆఫ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇలా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటేనే ఈ ఆటో స్కేలింగ్ అనేది మనకి ఈజీగా రన్ అవుతుంది. ఒకవేళ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లేకపోతే మనకి చాలా డిఫికల్టీస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉండడం వల్ల ట్రాఫిక్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో దెర్ ఇస్ నో కాస్ట్ ఫర్ ఆటో స్కేలింగ్, ఓన్లీ కాస్ట్ ఫర్ CloudWatch మెట్రిక్స్. మనకి ఆటో స్కేలింగ్ చేయడం వల్ల మనకి ఎటువంటి కాస్ట్ పడదు, ఎటువంటి బిల్లింగ్ అనేది మనకి అకౌంట్లో పడదు. బిల్లింగ్ దేనికి పడుద్ది అంటే ఈ CloudWatch మెట్రిక్స్కే పడుద్ది. ఎందుకంటే ఈ CloudWatch మెట్రిక్స్ బేస్ చేసుకునే ఈ ఆటో స్కేలింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఈ మెట్రిక్స్ యూస్ చేయడం వల్లకే మనకి బిల్ అనేది పడుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి కీ పాయింట్స్. సో ఫస్ట్ వచ్చి ఇంక్రీజ్ పెర్ఫార్మెన్స్ ఇన్ స్మాల్ స్టెప్స్ అండ్ యాజ్ నీడెడ్. ఇదేంటంటే మనం ఒకే సర్వర్ మీద చాలా రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుద్ది, సర్వర్ అనేది ఆ లోడ్ని తట్టుకోలేక, లోడ్ అంటే వచ్చిన రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయలేక అది సర్వర్ క్రాష్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ జరుగుద్ది. సో అలా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ని ఉంటే లోడ్ అనేది తగ్గి మన సర్వర్స్ బ్యాక్ ఎండ్లో ఉండే సర్వర్స్ అనేది మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో అదే ఇక్కడ రాశాను అనమాట, ఇంక్రీజ్ పెర్ఫార్మెన్స్ ఇన్ స్మాల్ స్టెప్స్ యాజ్ నీడెడ్. మనం ఒక సర్వరే పెట్టకుండా గ్రూప్ ఆఫ్ సర్వర్స్ పెడితే మన ELB అనేది వచ్చిన రిక్వెస్ట్ అన్నీ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి లోడ్ అనేది తగ్గిస్తుంది. దీనివల్ల మన పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్లీ ఇన్వెస్ట్మెంట్ టు అప్గ్రేడ్ ఈస్ రిలేటివ్లీ లెస్. ఇదేంటంటే మనం ఒక 64 GB అండ్ 10 TBతో ఒక సర్వర్ పర్చేస్ చేసి మనం టార్గెట్ సర్వర్లో ప్లేస్ చేస్తే సో అందులో ట్రాఫిక్ మనం అనుకున్నట్టుగా పెరగదన్నమాట. హైక్ రావచ్చు, రాకపోవచ్చు. సో మళ్ళీ అలా ఆ సర్వర్ని దేనికైనా యూజ్ చేయగలమా అంటే చేయము. సో ఎందుకంటే ఒకేసారి ట్రాఫిక్ మన ఇంక్రీజ్ అయిందనుకోండి, సో మనం పెట్టిన సర్వర్ కాకుండా ఏదైనా చిన్న కాన్ఫిగరేషన్తో సర్వర్ లాంచ్ చేస్తే ఆ లోడ్ అనేది తట్టుకోలేకపోవచ్చు. సో మనం ఎప్పుడు పెట్టిన 64 GB ర్యామ్ అండ్ 10 TB హార్డ్ డిస్క్తో మాత్రమే ఆ సర్వర్ అనేది ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో దానికి బదులు ఒక స్మాల్ కాన్ఫిగరేషన్స్తో ఒక సర్వర్ ప్లేస్ చేస్తే ఆ ట్రాఫిక్ వచ్చినా రాకపోయినా మనకు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దానివల్ల మనకి ఫైనాన్షియల్గా కాస్ట్ తగ్గించవచ్చు. సో నెక్స్ట్ వచ్చి కెన్ స్కేల్ అవుట్ ద సిస్టమ్ యాజ్ పర్ అవర్ నీడ్. ఇదేంటంటే మనం ట్రాఫిక్ లేనప్పుడు ఈజీగా సర్వర్ని మనకు పెట్టిన ఆటో స్కేలింగ్ గ్రూప్లో నుంచి మనం డిలీట్ చేయొచ్చు. మనకు కాస్ట్ అనేది కూడా మనకు తగ్గుద్ది అలా డిలీట్ చేయడం వల్ల. అంతే కదా, మనం ఒక 10 lakhs రిక్వెస్ట్ వస్తాయనుకుంటే ఒక 2 lakhs వచ్చినాయి.
సో 2 lakhs వచ్చినప్పుడు మనం బ్యాక్ ఎండ్లో సో మన ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే, సో డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది డిలీట్ చేసేసి మన ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే, ఇది ఇక్కడ యూజర్ ఉంటే, ఇక్కడ యూజర్ అనుకోండి, ఇక్కడ మనకి డిఎన్ఎస్ ఉంటుంది. సో ఇక్కడ డిఎన్ఎస్ ఉంటే మనకి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. సో ఇక్కడ ఇది లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ వెనకాల ఏముంటుంది, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంటుంది. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనం సర్వర్స్ ప్లేస్ చేస్తాం. సో ఇలా సర్వర్స్ అనేది ప్లేస్ చేస్తాం. ఇలా సర్వర్స్ ప్లేస్ చేసినప్పుడు ఎప్పుడైతే యూజర్ అనేవాడు మనకి రిక్వెస్ట్ పంపిస్తారో మన అప్లికేషన్కి, సో అది ఫస్ట్ ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ డిఎన్ఎస్కి వస్తుంది. సో ఇక్కడ డిఎన్ఎస్ నుంచి బ్యాక్ ఎండ్లో ఏముంటుంది, ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో వెంటనే ఆ రిక్వెస్ట్ అనేది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి పంపిస్తుంది. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఈ వచ్చిన రిక్వెస్ట్ అన్నిటినీ ఈ బ్యాక్ ఎండ్లో ఉండే అప్లికేషన్ సర్వర్స్ ఆర్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ అంటారు. సో ఈ బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్స్కి ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇలాగా. సో ఇలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవుద్ది, మనకు సర్వర్స్ ఒక పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఆల్సో రిక్వెస్ట్ అనేది ఈజీగా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది ఒక కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో అదే చెప్తున్నారు ఇక్కడ, కెన్ స్కేల్ అవుట్ ద సిస్టమ్ యాజ్ పర్ అవర్ నీడ్. సో మనకి ఒక 10 lakh రిక్వెస్ట్ వస్తాయి అనుకుంటే ఒక 2 lakhs వచ్చినాయి. 2 lakhs వచ్చినప్పుడు ఒక్కొక్క సర్వరు 1 lakh రిక్వెస్ట్ చేసే హ్యాండిల్ ఉంటే, సో మనం 4 సర్వర్స్ అక్కర్లా, ఏది ఒక 3 సర్వర్స్ ఉంచుకుంటే సరిపోద్ది. ఒక సర్వర్ డిక్రీజ్ చేయడం వల్ల మనకి ఏమవుద్ది, సో మనకి ఫైనాన్షియల్గా మనకి కాస్ట్ అనేది తగ్గుద్ది. సో ఈజీగా మన పెట్టుకున్న పాలసీ ప్రకారం, స్కేలింగ్ పాలసీ ప్రకారం మనం సర్వర్ అనేది డిక్రీజ్ చేయొచ్చు. సో అదే చెప్తున్నారు ఇక్కడ, కెన్ స్కేల్ అవుట్ ద సిస్టమ్ యాజ్ పర్ అవర్ నీడ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఆటో స్కేలింగ్ గ్రూప్ టర్మ్స్. ఈ ఆటో స్కేలింగ్లో మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి మినిమం కెపాసిటీ, నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం కెపాసిటీ, అండ్ నెక్స్ట్ వచ్చి డిజైర్డ్ కెపాసిటీ. ఈ మినిమము, మ్యాక్సిమం, డిజైర్డ్ అంటే ఏంటంటే, ఈ మినిమం అంటే మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మినిమం ఎన్ని సర్వర్స్తో మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడు నా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఒక 2 servers మినిమం ఉండాలి. 4 servers ఇది మ్యాక్సిమం అండి. సో 2 servers అనేది మినిమం ఉండాలి. సో మినిమం లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది, వెంటనే EC2 ఇన్స్టెన్సెస్లో 2 servers అనేది లాంచ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు మనం మినిమం అనేది తీయకూడదు. సో నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం. ఈ మ్యాక్సిమం అంటే ఏంటంటే, ఒకవేళ ట్రాఫిక్ మీరు 10 lakhs అనుకుంటే 20 lakhs రిక్వెస్ట్ వచ్చితే, సో ఆటోమేటిక్గా మన సర్వర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో అలా ఇంక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయడం కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిటే ఇక్కడ ఉన్న ఈ మ్యాక్సిమం అనమాట. సో మ్యాక్సిమం వచ్చి 8 servers లాంచ్ అవుద్ది ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో, 8కి మించదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి డిజైర్డ్ కెపాసిటీ అంటే, సో మీరు ఫస్ట్ టైం ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ లాంచ్ చేసినప్పుడు ఎన్ని సర్వర్స్తో నా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది లాంచ్ అవ్వాలి. సో నేను ప్రజెంట్ 4 servers పెట్టుకున్నా. సో నా డిజైర్డ్ కెపాసిటీ వచ్చి 4. సో మినిమం కెపాసిటీ వచ్చి 2. ఈ 4 ఉన్నా లేకపోయినా ఈ మినిమం 2 అనేది మెయింటైన్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో డిజైర్డ్ కెపాసిటీ అంటే ఇది. సో ఎట్ ప్రెజెంట్ అంటే మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఆటో స్కేలింగ్ గ్రూప్, ఎన్ని సర్వర్స్తో నాకు ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది లాంచ్ అవ్వాలి అని చెప్పేదే ఈ డిజైర్డ్ కెపాసిటీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చి లాంచ్ కాన్ఫిగరేషన్. ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ మీకు ట్రాఫిక్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఇంక్రీజ్ అయిపోతే ఒక సర్వర్ డిక్రీజ్ చేసి ఇంకో సర్వర్ లాంచ్ చేయాలి, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ సర్వర్ టర్మినేట్ అయిపోద్ది. సో దీని ప్లేస్లో ఇంకొక సర్వర్ అనేది ప్లేస్ చేయాలి. సో ఎలా ప్లేస్ చేయాలి, ఓన్లీ మన ఒక సర్వర్ లాంచ్ చేసేసి మనం పెట్టేసి సరిపోదు, ఎందుకంటే అది ఎంటీ సర్వర్ అనమాట. సో అందులో మనకి ఏ డేటా ఉండదు. సో ఇక్కడ పెట్టినా కూడా మనకి ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని సర్వీసెస్ యాక్టివేట్ చేసిన ఒక సర్వర్ని మనం ప్లేస్ చేస్తే, సో ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తాయో ఈ సర్వర్కి అప్పుడు రెస్పాన్స్ పంపిస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఒక ఇన్స్టెన్స్ని పెట్టుకుంటాం. ఆ ఇన్స్టెన్స్ ఎలా పెట్టుకుంటాం అంటే, త్రూ ఈ లాంచ్ కాన్ఫిగరేషన్లో పెట్టుకుంటాం. ఈ లాంచ్ కాన్ఫిగరేషన్లో ఏముంటుంది, మనం కంప్లీట్ సర్వీసెస్ అండ్ మన సాఫ్ట్వేర్స్, మన వర్క్ ఏదైతే
ఒక సర్వర్లో చేస్తామో ఆ సర్వర్ని బ్యాకప్ తీసుకుని ఆ బ్యాకప్ ఉన్న సర్వర్ని మనం ఈ లాంచ్ కాన్ఫిగరేషన్లో ప్లేస్ చేస్తాం. సో అలా ప్లేస్ చేయడం వల్ల ఎప్పుడైతే నాకు బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్స్ డిలీట్ అయిపోతాయో దాని ప్లేస్లో ఈ లాంచ్ కాన్ఫిగరేషన్లో ఉన్న సర్వరు ఇక్కడ రీప్లేస్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చి స్కేలింగ్ పాలసీస్. సో స్కేలింగ్ పాలసీస్ అంటే ఏంటి? సో స్కేలింగ్ పాలసీస్లో మనకి మ్యాక్సిమం రీచ్ థ్రెషోల్డ్ అండ్ మినిమం థ్రెషోల్డ్. సో ఈ మ్యాక్సిమం రీచ్ థ్రెషోల్డ్ అంటే ఏంటంటే మనం ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనం పెట్టినప్పుడు ఒక పాలసీ రాసుకుంటాం. అదేంటంటే ఎప్పుడైతే నా సర్వర్లో ఉన్న CPU యూటిలైజేషను 75% దాటిపోయిందో నాకు వెంటనే ఆ సర్వర్ అనేది డౌన్ చేయమంటారు. సో డౌన్ చేసేసి ఆ డౌన్ చేసిన ప్లేస్లో మనం ఇంకొక సర్వర్ లాంచ్ చేస్తాం. నథింగ్ బట్ ఆ సర్వర్ ఇంక్రీజ్ చేస్తాం, ఇంకొక సర్వర్ ఇంక్రీజ్ చేస్తాం. ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తామంటే ఇక్కడ మ్యాక్సిమం థ్రెషోల్డ్ రీచ్ అయినప్పుడు పెడతాం. మ్యాక్సిమం థ్రెషోల్డ్ అంటే మనం పెట్టిన 75% ఎప్పుడైతే రీచ్ అవుద్దో సో అప్పుడు ఒక సర్వర్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్తాం. నెక్స్ట్ వచ్చి మినిమం థ్రెషోల్డ్. మినిమం థ్రెషోల్డ్ అంటే నా సర్వర్ ఒక ట్రాఫిక్ లేదు, నా సర్వర్కి ఇక్కడ మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువ ట్రాఫిక్ వచ్చింది. ట్రాఫిక్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ రిక్వెస్ట్ని కలపడమే ఒక ట్రాఫిక్ అనమాట. సో ఒక 1 lakh రిక్వెస్ట్ని టోటల్గా యాడ్ చేస్తే మనకు వచ్చేది ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ని వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ సర్వర్స్కి పంపిస్తూ ఉంటాం. సో మీరు 10 lakh రిక్వెస్ట్ వస్తాయి అనుకున్నారు, కానీ మనకేమొచ్చాయంటే 1 lakh వచ్చినాయి. అప్పుడు ఏమవుద్ది, ఉన్న ఒక్కొక్క సర్వర్ 1 lakh రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే సో నాకు 4 సర్వర్స్ అక్కల్లా, నాకు ఒక సర్వర్ డిక్రీజ్ చేస్తే ఏమవుద్ది, నాకు ఈ సర్వర్కి అనేది కాస్ట్ అనేది తగ్గుద్ది. సో అలా పెట్టుకుంటాం అనమాట. ఎలా పెట్టుకుంటామంటే దీనికి కూడా ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది. సో ఎప్పుడైతే నా CPU యూటిలైజేషను 40% కన్నా తక్కువ ఉంటే నాకు వెంటనే ఒక సర్వర్ అనేది డిక్రీజ్ చెయ్యి ఆటో స్కేలింగ్ గ్రూప్లో అని చెప్తాం. సో ఎప్పుడైతే 75% దాటిందో ఒక సర్వర్ ఇంక్రీజ్ చేస్తాం. సో ఎప్పుడైతే 40% కన్నా తగ్గుద్దో అప్పుడు సర్వర్స్ అనేది డిక్రీజ్ చేస్తాం. సో ఇది గైస్ ఆటో స్కేలింగ్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఒక ల్యాబ్ గురించి చూద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.